నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని పోతంగల్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన 95 వృద్ధురాలు మందర్న శివబాయ్ మరోసారి బోధన్ ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తనకు 5 కుమారులు 1 కుమార్తె ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో ఎవరూ పోషణ బాధ్యత తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేసి కుమారులందరూ చట్టబద్ధంగా బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. భర్త కీర్తిశేషులు మందన్న బాబు మరణించిన తర్వాత శివబాయ్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. కుటుంబ సభ్యులు దూరంగా ఉంచడంతో ఖాళీ ప్రాంగణంలో తలదాచుకుంటూ అత్యంత దయనీయ పరిస్థితిలో జీవిస్తున్నారని ఆమె తెలిపారు. కనీసం ఆహారం, నివాసం కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గత నెల నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఆమె ఆర్డీఓ విజయ్ కుమారికి వినతి పత్రాన్ని సమర్పించారు. అప్పట్లో సంబంధిత కుమారులను పిలిపించి తల్లి పోషణ బాధ్యతలు స్వీకరించాలని అధికారులు సూచించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో మరోసారి సమస్య పరిష్కారం కోసం ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించారు. సందర్భంగా శివాబాయ్ మాట్లాడుతూ గతంలో తన పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని 5 కుమారులు 3 ఎకరాల చొప్పున తీసుకున్నారని, అయితే ప్రస్తుతం తన సంరక్షణ విషయంలో ఎవరూ ముందుకు రావటం లేదని ఆరోపించారు. గత 6 సంవత్సరాలుగా తన కుమార్తెతో పాటు చిన్న కుమారుడు గంగాధర్ తనను చూసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం వారి కుటుంబం కూడా ఆర్థిక కుటుంబ సమస్యలను ఎదుర్కొంటుందని తెలిపారు. అందువల్ల మిగిలిన కుమారులు కూడా సమానంగా బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధురాలి ఫిర్యాదుపై స్పందించిన ఆర్డీఓ విజయ్ కుమారి సంబంధిత అధికారులకు అంశాన్ని అత్యంత అవసరంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా తెలిసింది. అధికారులు సానుకూలంగా స్పందించారని, ఈసారి తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారని శివాబాయ్ వెల్లడించారు. 5 ಮಂದಿ ಹಾಕಲ್ ಬಂದರು ಅಂತಂದು ಅನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬರ್ತಾರೆ ಅಂತ ಕೇಳಕ್ಕೆ ಬಂದೆ. ಮತ್ತು ಒಬ್ಬ ರಾಮು, ಒಬ್ಬ ಲಕ್ಷ್ಮಣ್, 3 ಇದ್ದಾರೆ. ಅವರು ಇವ ಗಂಗಾಧರ್ ಮತ್ತು ಶಿವಪ್ಪ ಬಿದ್ದು ಹೋಯ್ದ. ಇಲ್ಲಿ ಯಾವತ್ತು ಹೇಳಲ್ಲ ಬಂದ ಯಾಡಿ ಬಂದಿದ್ದೀವಿ ಎಲ್ಲಿ ಭೀ ಇಲ್ಲ. ಮಗಳು ಬಲ್ಲಿ, ಸಣ್ಣ ಮಗಳು ಬಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೊಯ್ದೆ ಕೇಳ್ದೆ. ಇವತ್ತು ನಾಳೆ ಅಂತ ಅಂದ್ರೆ ಒದ್ದೆ ಇಲ್ಲ, ಅವು ಎತ್ತು ಹೆಂಡತಿ ಇಲ್ಲ, ಯಾವ ಇಲ್ಲ. ಥರ ಮಗಳ ಬಲ್ಲಿ, ಸಣ್ಣ ಮಗಳ ಬಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು 3 ದಿನ ಆಯ್ತು, 4 ದಿನ ಆಯ್ತು. ಉಣಾಗೈತೆ ಹೊಲ ಮಸ್ತ್ ಅದ. ಅವ್ರಿಗೆ ಅವ್ರ ಎಕ್ಕರ್ 5 ಮಂದಿಗೆ ಎವ್ರೆ ಎಕ್ಕರ್ ಕೊಟ್ಟಿದ್ದೆವು. ಅನ್ನ ಹಾಕಬೇಕು, ಕೌಲು ಕುಡಿಬೇಕು ಅಂತ ಇತ್ತು. ಈಗ ಬಾಯಿ ಮಾಡಿದಳು, ಕೌಲಿಗೆ ಮಾಡಿದಳು 1-2 ವರ್ಷ ಮಾಡಿದಳು. ಮಾಡಿಲ್ಲ, ಮಕ್ಕಳು ಬಲ್ಲಿ ಇದೆ ಕುಡ್ತಾರು. 2000 ಹೊಲ ಪೈಸೆ ಕೊಡಲ್ರು, ಬುಕ್ಕಕ್ಕೆ ಹಾಕ್ತಾರೆ. पैसे ಕೊಡಲ್ರು. ಯಾರು ಕರ್ದೇವು ಪೈಸೆ ದವಾಖಾನಿಗೆ ಮಣ್ಣು ಒಯ್ತೆ, ಗೋಳಿ ತಂದ್ಕೊಂತ ಆಯ್ತು. ಯಾನಿಲ್ಲ. ಅವ್ರು 1 ಪೈಸೆ ಕೊಡಲ್ರು, ಯಾರು ಕೊಡಲ್ರು. ಯಾರ ಬಲ್ಲಿ ಇಲ್ಲ, ಬಿದ್ದು ಹೋಯ್ದಾರ. ಇದು 4 ದಿನ ಆಯ್ತು ಉಣ್ಣದ. ಅಲ್ಲಿ ಅವು ಇವತ್ತು ನಾಳೆ ಪಂಚಾಯತ್ ಮಾಡ್ತಾ ಅಂದರು. ಪಂಚಾಯತ್ ಇಲ್ಲ, ಮುಂಚಿದಿಲ್ಲ. ಊರಿಗೆ ಹೋಯ್ದಾನ ನಿನ್ನ ಮೊನ್ನ ಇಲ್ಲನಿಲ್ಲ. నా పేరు గంగాధర్, కొల్లూరు నాది. మా అమ్మ శివబాయ్. మా అమ్మకు సంతానం 5. ఇప్పుడు పొలం ఎవరెవరు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు అన్నం పెడతలేరు. నేను అంత ఇంత చూస్తున్నాను. నా తరపున నుంచి నేను చేసే కాడికి చేస్తున్నాను. ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు రోడ్డు మీద పడేసారు. వాళ్ళకు 5 రోజులైంది. 5 రోజుల నుంచి తిరుగుతున్నది అలా మా అన్నోళ్ళ ఇంటికి. 5 రోజుల నుంచి వర్షం పడ్డా కూడా ఇంత అన్నం పెట్టమంటే అన్నం పెడితే నేను పెట్టా, నువ్వు పెట్టా, నా ఇంటికాడ వద్దు, నీ ఇంటికాడ వద్దని ఇళ్ళ కొట్టేసారు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఆఫీసులో మేము నేను కూడా చూసుకున్నాను. ఇన్ని రోజులు నేను కూడా చూసుకున్న తర్వాత వాళ్ళు కూడా చూసుకోవచ్చు కదా. నేనంటే హైదరాబాద్లో ఉంటున్నా. నేను ఏదో బతుకు తిరిగిపోయినా, అయినా నేను చూస్తున్నా. వచ్చి ఏ జ్వరం వచ్చినా ఏమొచ్చినా నేనే రావాలా, నేనే చూపెట్టాలి హాస్పిటల్లో. ఈ రోజు నుంచి వాళ్ళు ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా ఇంత పెద్ద మనిషి, మా అమ్మ ఇంత పెద్ద మనిషి అయింది, ఒక్కరోజు కూడా తీసుకుపోలేదు హాస్పిటల్లో.
నేను హైదరాబాద్ నుంచి కష్టం చేసి నేనే వచ్చి నేనే చూపెట్టుకోవాలి, ఇప్పుడు ఏం నేనే పెట్టుకోవాలా, ఇప్పుడు ఏం కావాలి? న్యాయం కావాలని వచ్చింది. ఏం న్యాయం? ఇప్పుడు మా అమ్మ పేరు మీద ఒక గుంట పేరు మీద లేదు, పొలం లేదు, ఉన్నదంతా చేసుకున్నారు. అది ఏం న్యాయం చేస్తారో చేయాలి. నాకు ఉంది, నేను చేసుకుంటున్నా, అయినా చేసుకుంటున్నా. నేను మా అమ్మ అని నేను చేస్తున్నా. నన్ను కనుక్కున్నారు కాబట్టి నేను నాకున్న కాడికి నేను చేస్తున్నా. నువ్వు చూస్తున్నాం కూడా ఇంకేం కావాలంటుంది అమ్మ. 5 ఉన్నారు కదా, 5 కొడుకులు ఉన్నాము. నేను ఒక్కని ఎంతకన్నా చూసుకోవాలా? వాళ్ళు పొలం చేసుకున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పొలం దున్నుకుంటున్నారు. అమ్మ వద్దు, ఇబ్బంది ఉంది కదా సార్. నేను కూడా నాకు